సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో నా బండి అయితే ఫస్ట్ సర్వీసింగ్కి ఇవ్వాలి. సో సర్వీసింగ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నాక ఈవినింగ్ అట్లా నాకు ఇంకో షూట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఫటాఫట్ వెళ్ళిపోయి నా బండి అయితే షోరూమ్లో ఇచ్చేద్దాం. మ్యాక్సిమం నేను దగ్గర చాలా మంత్స్ అవుతుంది నేను సర్వీసింగ్కి ఇయ్యాక. సో అమ్మ ఆగుకుంటా అది అమ్మ కష్టమైందిరా అయ్యా, మీరు ఇట్లా ఉంటుంది ఈ హైవే మీద పోవాలంటే. సో నేనైతే దగ్గర 5-6 మంత్స్ అయితే అవుతుంది నేను బండి సర్వీసింగ్కి ఇయ్యాక. అట్లా అని చెప్పి అంటే నేనే మధ్యలో ఒకసారి అయితే ఆయిల్ సర్వీస్ అంటే ఆయిల్ నేనే పోయించుకున్నా సో బండిలే. సో అంతకు మించి నేనైతే సర్వీసింగ్కి అయితే ఇవ్వాలి. సో అందుకే ఈరోజు అయితే కన్ఫామ్గా వేయాలని చెప్పేసి అయితే పట్టుకట్టి మరి ఈరోజు అయితే వెళ్తున్నా. సో ఇప్పుడైతే మనం ఈ షోరూమ్కి వెళ్ళిపోయి ఇచ్చేద్దాం. ఎక్కడనో ఉండదు, మనకు దగ్గరనే ఉంటుంది షోరూమ్ కూడా. మ్యాక్సిమం కిలోమీటర్ కూడా ఎక్కువ ఉండదు, అంత కూడా ఉన్నది. సో ఇట్లా సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకునే సరిపోతుంది అంతే. ఇక్కడ ఈ మేడ్చల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ రోడ్డు అంత చక్కగా ఏం లేదు. సో అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, తప్పది వీటిలోనే వెళ్ళాలి మనం. సో ఇక్కడ హెచ్ఆర్ బిల్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే షోరూమ్ అయితే ఉంటుంది. సో షోరూమ్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళినాక అంకుల్ వాళ్ళు ఏమంటారు వెళ్తాం. ఒక్కొక్కటి చెప్పాలి. అయితే ఇక్కడ నేను ఇది పోయింది, ఇంకో టచ్ చేసి తర్వాత బాగా ఉంటుంది. ఈ లోపల రిపేర్ ఉంటుంది, అక్కడనైతే నాకు పిన్ అయితే పోయింది, పిన్ అయితే చేయించాను ఫస్ట్. రజనీకాంత్ 7. ఓకే. సో మొత్తానికి అయితే టైర్కి అయితే పంపిస్తారంట. అంటే మనం చేసే ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనుక్కుంటారు అన్నట్టు టైర్లు అయితే. సో ఇలా ఉంటుంది మనకి టైర్ చూసాము. ఇప్పుడైతే మొత్తంగా అయితే ఇచ్చేసిన 4-5 అయితే అవుతుందని చెప్పేసి అన్నారు. సో మన బిల్ వచ్చేసి ఎంత ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు 1800 అయింది. సో 4 కన్నా 5 కన్నా చేయమని చెప్పేసి అన్నారు. సో మనం అప్పటికి వచ్చేద్దాం, మళ్ళీ ఆ వీడియోని అయితే చూద్దాం. సో ఇది అయిపోయాక మళ్ళీ మనకు వేరే వీడియో ఉంది కదా, సో అక్కడికి వెళ్తే వెళ్దాం. బాగానే ఇచ్చినారు రజనీకాంత్ రైడర్ బ్లాక్స్. బ్లాక్స్ పోయినా చేసి సర్వీస్ బాగుంటుంది. అయితే అయిపోయింది.
సో ఇప్పటికైతే మ్యాక్సిమం ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు, కానీ సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది. ఏదో స్పోర్ట్స్ బైక్ మనం నడుపుతున్నట్టు అంటూ సో సౌండ్ అనేది అంత బాగా వస్తుంది, ఫుల్ సౌండ్ వస్తుంది మొత్తం స్పోర్ట్స్ బైక్ నడిపినట్టే. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది, మెయిన్ ట్రాఫిక్తోనే ఇబ్బంది ఇక్కడ మేడ్చల్ని అయితే. సో ఇంకా చూద్దాం, మనం ముందుకైతే వెళ్తూ అన్నీ చెక్ చేసుకున్నాం, బ్రేకులు కానీ ఇంక్లేటర్. నాకు ఇంక్లేటర్ మీద డౌట్, ఇంతకుముందుకి ఇంక్లేటరే ఇచ్చిన నార్మల్గా వర్క్ అయినట్టు అవుతుంది, అంటే కనెక్షన్ అనేది లూజ్ ఉంది అది. సో అది టైట్ చేయలేనట్టున్నాను ఇంకా అది కనెక్షన్. సో అతను మంచిగా చెప్తుంది ఇంకా నాకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకురాని, ఉన్న ప్రాబ్లమ్స్ వేయరు కానీ చెప్తారు ఏదో చేసేటోళ్ళు లెక్క. అలా చేసేటోళ్ళు కానీ చేసినారు, కానీ ఏదో అలా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇక చక్కగా మన రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో వీడియో అన్నా కదా, ఇక వీడియో అయితే నాకు పోస్ట్ మైన అయింది. సో రేపు ఉంటుంది మళ్ళీ వీడియో, రేపు వెళ్ళి మళ్ళీ వీడియో చూసుకోవాలి. సో ఇక్కడ వేసుకుంటాం ఒకసారి. మర్చిపోతుంది, సెకండ్ టైం వేస్తే వస్తుంది. సో మనకు మళ్ళీ రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కూడా వస్తుంది. సో ఏంటంటే మెయిన్ నాకు ఇంక్లీటర్ అనేది మెయిన్, ఎందుకంటే మనం ఏమన్నా లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. సో అందుకని నాకు మెయిన్ ఇంక్లీటర్లు అండ్ రేస్ అయితే చూసుకున్నాను. రేస్ ఎందుకంటే మనం ఏమైనా కట్టుబెట్టాలనుకున్నా రేస్ చాలా పెట్టుకోవాలి కాబట్టి, సో రేస్ మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో ఇంతకుముందుకు ఏంటంటే నా రేస్ అనేది వర్క్ చేయకపోదు సరిగా, అంటే పికప్ ఎత్తుకోకపోవాలి. సో ఇప్పుడైతే బాగున్నా అండి. సో 3 days తర్వాత ఏమైతే చూడాలి. అంటే నేను బండి తీసుకున్న 1-2 monthsకే రేస్ అనేది ఎత్తుకుపోయిండే. సో అందుకని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అలా కట్టి అడిగితే సో ఓకే అని చెప్పేసి చేసి ఇచ్చిండు. చూడాలి ఇంకా 2-3 months, సారీ 2 days తర్వాతనైతే చూడాలి. ఒకవేళ ఎక్కకపోతే మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలి. సో మొత్తానికైతే ఇక్కడ ఏదో ఏం కాలేదు, ఎవరో కార్ ఆర్డర్ తీసుకొచ్చి పెట్టిండు. సో ఆ కార్ ఇలా పోయింది అన్నారు. అక్క కొంచెం మెల్లగా ఏడిసి మీరు నొప్పితేనే పోయే భయం అవుతుంది మాకు. సో ఇలా ఇస్తున్నా బండి, అందుకే ట్రాఫిక్లలో ఎక్కువ నడపబోద్ది కాదు, బండి ఆగిపోయింది అది. ఉంది కదా ఇట్లా, ఇలాంటప్పుడు కట్టుబట్టడానికి రేస్ అనేది సడన్గా ఎత్తుకోవాలి కాబట్టి, అందుకే రేస్ అయితే మేము చూసుకోవాలి వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పినా కదా మరొక వీడియో అని చెప్పేసి, అదైతే రేపు అయితే ఉంది మనకు. సో రేపు అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకే బాయ్.